ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఐడియా లేకుండానే ఏదో ట్రెండింగ్ లో ఉంది కదా అని మెషిన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, జనరేటివ్ ఏ అని ఏది పడితే అది నేర్చేసుకొని ఎటు కాకుండా పోతున్నారు. అయితే ఈ వీడియోలో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, వాటిలో సబ్ డొమైన్స్ ఏమున్నాయి, వాటిని రియల్ టైమ్ లో ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నామో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఒక మెషిన్ కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని యాడ్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకి 3 సబ్ డొమైన్స్ ఉన్నాయన్నమాట: మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ ఏఐ. డాటాని ఇన్పుట్ గా ఇచ్చి ట్రైన్ చేసిన మోడల్ కి సిమిలర్ డాటాని మళ్ళీ ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ప్రీవియస్ డాటాను బేస్ చేసుకొని రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మెషిన్ లెర్నింగ్. అంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఫ్రమ్ డాటా అండ్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డాటా. డీప్ లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ న్యూరల్ నెట్వర్క్స్. అంటే మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి కదా, సేమ్ అలా అన్నమాట. మనం ఏదైనా ఒక టాపిక్ ని ఫస్ట్ టైం చదివిన దానికంటే సెకండ్ టైం అండ్ థర్డ్ టైం చదివినప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఆ డాటా రిలేటెడ్ న్యూరల్ నెట్వర్క్ మన బ్రెయిన్ లో బిల్డ్ అవుతుంది. సో సేమ్ అలానే డీప్ లెర్నింగ్ మోడల్స్ లో జరుగుతుంది అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాని దానికి ఇన్పుట్ గా ఇచ్చి ప్రతి ఇటరేషన్ లో దాని అక్యురసీని పెంచుతూ ఒక లార్జ్ న్యూరల్ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తాం అనమాట. జనరేటివ్ ఏఐ అంటే కొత్త కంటెంట్ జనరేట్ చేయడం, లైక్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో అండ్ వీడియో. చాట్‌జిపిటి, డీప్ సీక్, జెమినీ ఏఐ లో మనం ఇమేజ్ క్రియేట్ చేయమని అడిగినప్పుడు అక్కడ ఇమేజ్ జనరేట్ చేయడానికి యూస్ చేస్తుంది ఈ జనరేటివ్ ఏఐ. ఇలా ఏఐ లో ఉన్న అన్ని సబ్ డొమైన్స్ ని యూస్ చేసుకొని ఎల్ఎల్ఎంస్ లైక్ చాట్‌జిపిటి, క్లాడ్, కర్సర్ అనే టూల్స్ ని బిల్డ్ చేశారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన పేజ్ ని ఫాలో చేసి ఏదైనా ఒక ఎమోజీ కమెంట్ చేయండి. నెక్స్ట్ రీల్ లో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం.